వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దానవాయిపేట గ్రామంలో టీడీపీకి బిగ్ షాక్. వైసీపీలో జాయిన్ అయిన 150 కుటుంబాలు. కుంగింది 3 పిల్లర్లే కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు. బీఆర్ఎస్ పై కోదండరాం ఫైర్. బెంగళూరులో పేలుడు, 4గురికి గాయాలు. బీజేపీ మళ్లీ పవర్లోకి వస్తే 2000 రూపాయలకి సిలిండర్. గ్యాస్ సిలిండర్ ధరలపై మమతా బెనర్జీ విమర్శలు. జగన్ పూర్తిగా దిగజారిపోయాడు. మాజీ మంత్రి దేవినేని ఉమా కామెంట్స్. కాంగ్రెస్ దిగ్గజ నేత అజీజ్ ఖురేషీ కన్నుమూత. చైనా జెండా వివాదం, స్టాలిన్ బర్త్డే బీజేపీ కౌంటర్ విశేష్. డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా. అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికం విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్. మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హాస్యాస్పదంగా ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. దానవాయిపేట గ్రామంలో మడదా హేమంత్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ చొక్క హరిబాబు మరో 150 కుటుంబాలు గురువారం టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. వారికి వైఎస్ఆర్ కండువాలు వేసి మంత్రి దాడిశెట్టి రాజా సాదరంగా స్వాగతం పలికారు. ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి మన హరిబాబు పార్టీలో ఉన్నాడు. ఆ రోజు ఎవరు లేని టైంలోనే ఈ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా చేసి ఈ పార్టీ డెవలప్మెంట్కి ఎంతో దోహదపడి కొన్ని సంఘటనల వల్ల ఆయన మళ్ళీ టీడీపీలోకి వెళ్ళి 2019 తర్వాత టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు జాయిన్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి రూపాయి అకౌంట్ ఉంది నా దగ్గర. ప్రతి రూపాయి, అమ్మఒడి అయితే, విద్యా దీవెన అయితే, వసతి దీవెన అయితే, రైతు భరోసా అయితే, పంటల బీమా అయితే, పెన్షన్ కానుక అయితే, చేయూత అయితే, ప్రతి దానికి నాకు ప్రతి రూపాయి అకౌంట్ ఉంది. ఇళ్ల స్థలాలకు భూమి కొనడం అయితే. బీఆర్ఎస్ పార్టీపై టీజేఎస్ చీఫ్ కోదండరాం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి, కాగ్ నివేదిక అంశాలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. కాళేశ్వరం ముంపు ప్రాంతాల్లో తాము పర్యటించామని, డిపిఆర్ ఓకే కాకుండా పనులు ప్రారంభించారని ఆరోపించారు. ఎన్నోసార్లు ప్రాజెక్టు అంచనాలు పెంచేశారన్నారు. కాళేశ్వరంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. పంప్ హౌస్ లో మోటార్లు మునిగిపోయాయన్నారు. ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 3 పిల్లలే కాదు, 3 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు కుంగిందన్నారు. ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్లకు పిల్లలు కుంగిపోయిందన్నారు. మొదటి నుంచి కాళేశ్వరంపై విమర్శలు ఉన్నాయని, మేడిగడ్డ బ్యారేజ్లు ఎందుకు కుంగాయో బీఆర్ఎస్ చెప్పాలన్నారు. ఏం చెప్పేందుకు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ బయలుదేరని ఫైర్ అయ్యారు. బెంగళూరు కుందలహల్లిలోని కేఫ్ లో పేలుడు జరిగింది. ఈ పేలుడులో 4గురికి గాయాలయ్యని తెలిపారు అధికారులు. గ్రీన్ అవెన్యూ రోడ్లోని ప్రముఖ రెస్టారెంట్ ది రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగింది. ఈ పేలుడు వల్ల ఇంకా ఎలాంటి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది. కాగా గాయపడిన 4గురిలో 3 కేఫ్ ఉద్యోగులను తెలిపారు. అయితే పేలుడు సంభవించడానికి గల కారణమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా తెలిపారు పోలీసులు. గ్యాస్ సిలిండర్ ధరలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు చేశారు. జైగ్రామ్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మమతా పాల్గొన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఎల్పీజీ సిలిండర్ ధర 1,500 రూపాయలు లేదా 2,000కి పెంచవచ్చన్నారు. మళ్లీ పాత పద్ధతిలోనే వంట చేసుకోవాలని విమర్శించారు. టీడీపీ జనసేన జెండా సభ విజయవంతమైన తర్వాత సీఎం జగన్ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు మీద పోటీ చేసే అభ్యర్థి వైసీపీకి దొరకడం లేదని, దీంతో ఆయన పట్ల కక్షపూర్త వైఖరితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే జగన్ పూర్తిగా దిగజారిపోయి ఆయన కుటుంబ సభ్యులపై పడ్డాడని విమర్శించారు. పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ఢిల్లీ నుంచి వస్తుండగా ఆయన అరెస్ట్ చేశారని దేవినేని ఉమా మండిపడ్డారు. వివిధ పోలీస్ స్టేషన్లకు ఆయన తిప్పారని అన్నారు. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి దుర్మార్గపు చర్యలకు తెరతీశారని చెప్పారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ సీనియర్ నేత అజీజ్ ఖురేషీ శుక్రవారం నాడు సుదీర్ఘ అస్వస్థతో భోపాల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్, మిజోరాం గవర్నర్ గా కూడా గతంలో ఆయన పనిచేశారు. ఖురేష్ కన్నుమూసిన వార్త తెలియగానే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆసుపత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఖురేషీ మృతికి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అజీజ్ ఖురేషీ 1973లో మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1984లో మధ్యప్రదేశ్లోని సాత్నా లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు. ఉత్తరాఖండ్, మిజోరం, ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా కూడా ఆయన సేవలందించారు. 2020 జనవరి 24న అప్పటి కమల్నాథ్ ప్రభుత్వం ఖురేష్ ని మధ్యప్రదేశ్ ఉర్దూ అకాడమీకి అధ్యక్షునిగా నియమించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీజేపీ తమిళనాడు విభాగం కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పింది. కానీ అందులో ఆయనకు కౌంటర్ వేసింది. ఇటీవల ఇస్రో కొత్త కాంప్లెక్స్ శంకుస్థాపన సందర్భంగా డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దుమారం రేపిన సంగతి తెలిసింది. ఆ ప్రకటనలో చైనా జెండా ఉండటంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే వివాదాన్ని కొనసాగిస్తూ సీఎం స్టాలిన్ కు మాండరిన్ భాషలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది బీజేపీ. ఆయనకు ఇష్టమైన భాషలో శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఎక్స్లో బీజేపీ కౌంటర్ వేసింది. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. వచ్చే సోమవారానికి క్రిష్ ముందస్తు బెయిల్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కాగా రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో గచ్చిపల్లి పోలీసులు క్రిష్ను నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్ పార్టీలో ఆయన కూడా పాల్గొన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో క్రిష్ ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికం నిధులను ఏపీ సీఎం జగన్ నేడు విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామరులో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్న 9.45 లక్షల మంది పిల్లల్లో 93% మంది విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ వివరించారు. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి 708 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీపై సత్వర విచారణ జరగాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై వెంటనే విచారణ జరగాలన్నారు. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం భారీగా తప్పులు చేస్తుందని ఆరోపించారు. ప్రాజెక్టులకు సంబంధించి కమిషన్ల కోసం రైతుల ప్రయోజనాలు ప్రణంగా పెట్టిందని మండిపడ్డారు. ప్రాజెక్టు విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు. నాటి ప్రభుత్వం ప్రాజెక్టు సంబంధించి కొన్ని నివేదికలు ఇవ్వలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించిందన్నారు. విజిలెన్స్ నివేదికపై న్యాయ సలహాలు తీసుకుని కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి.
దానవాయిపేట గ్రామంలో టీడీపీకి బిగ్ షాక్. వైసీపీలో జాయిన్ అయిన 150 కుటుంబాలు. కుంగింది 3 పిల్లర్లే కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు. బీఆర్ఎస్ పై కోదండరాం ఫైర్. బెంగళూరులో పేలుడు, 4గురికి గాయాలు. బీజేపీ మళ్లీ పవర్లోకి వస్తే 2000 రూపాయలకి సిలిండర్. గ్యాస్ సిలిండర్ ధరలపై మమతా బెనర్జీ విమర్శలు. జగన్ పూర్తిగా దిగజారిపోయాడు. మాజీ మంత్రి దేవినేని ఉమా కామెంట్స్. కాంగ్రెస్ దిగ్గజ నేత అజీజ్ ఖురేషీ కన్నుమూత. చైనా జెండా వివాదం, స్టాలిన్ బర్త్డే బీజేపీ కౌంటర్ విశేష్. డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా. అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికం విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్. మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హాస్యాస్పదంగా ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.